నాకు డబ్బులు అంటే చాలా ఇష్టం. బట్ నా దగ్గర డబ్బులు లేవు. డైలీ జాబ్కి వెళ్తా, అయినా డబ్బులు లేవు. ఎలా ఉంటాయి? అట్లీస్ట్ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తెలియకుండా నీ దగ్గర డబ్బులు ఉండాలంటే ఎలా ఉంటాయి? ఆ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటో రోజుకో దాని చొప్పున నేనే చెప్తాను, గుర్తుపెట్టుకో. జాబ్ అందరూ చేస్తారు, శాలరీలు అందరికీ వస్తాయి. నీకు వచ్చిన శాలరీలో అట్లీస్ట్ నువ్వు 10% నువ్వు సేవ్ చేయగలిగితే, అది ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే నీ లైఫ్ బాగుంటుంది. నీ లైఫే బాగుంటుంది, గుర్తుపెట్టుకో. నాకు డబ్బులు అంటే చాలా ఇష్టం, పిచ్చి ఇష్టం. నాకు డబ్బులు అంటే ఎందుకు అంత ఇష్టమో కూడా చెప్తా నేను. మా నాన్నకి స్మోక్ అలవాటు ఉంది, చిన్నప్పటి నుండి స్మోక్ చేస్తాడు. నా చిన్నప్పటి నుండి స్మోక్ చేస్తాడు. మా నాన్న దగ్గర సిగరెట్ కాస్ట్ 20 రూపాయలు. రోజుకు ఒక 20 సిగరెట్లు, 20, 400. మా నాన్న ఖర్చు పెట్టే సిగరెట్ల కాస్ట్ 400 రూపాయలు. దీంట్లో మనం కేవలం పడేసిన సిగరెట్ అంటే 10 రూపాయల సిగరెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ 10 రూపాయలు ఎలా వచ్చిందంటావా? సిగరెట్ కాస్ట్ 20 రూపాయలు. మా నాన్న 10 రూపాయల సిగరెట్ తాగుతాడు, 10 రూపాయల సిగరెట్ పడేస్తాడు. 10 రూపాయలు 10 × 20 200. 200 × 365, 200 × 365 అంటే సంవత్సరానికి 73,000 వచ్చింది. సంవత్సరానికి 73,000 వచ్చింది. నాకు ఇప్పుడు 24 ఏళ్ళు. 73,000 × 24 17,52,000. ఏది? ఇప్పటి వరకు మా నాన్న పడేసిన సిగరెట్ సేవ్ చేయగలిగితే, అదే 10 రూపాయల సిగరెట్ తాగి 10 రూపాయలు దాచిపెట్టుకుంటే మా నాన్న అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ ఇది 17,52,000. ఈ 17,52,000కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 రూపాయలు చొప్పున వేసుకుంటే ఆ ఇంట్రెస్టే మాకు 8,41,920 రూపాయలు వచ్చింది. ఇంట్రెస్ట్. అట్లీస్ట్ ఆ ఇంట్రెస్ట్ డబ్బులున్నా నేను యూట్యూబ్ చేయను. చూడండి, ఆ చిన్న సేవింగ్ మా నాన్న చేయలేకపోయాడు. నేను ఆ తప్పు చేయకూడదు, నువ్వు ఆ తప్పు చేయకూడదు. ఆ ఇన్వెస్ట్మెంట్లు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి నీకు క్లారిటీ వచ్చింది. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అనేది రేపటి నుండి కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి. నేను పెట్టిన వెంటనే నువ్వు ఆ వీడియో చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకో. పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టు. లైక్ చేయి, నీలాగే చాలామంది. కామెంట్ చేయి, నీలాగే చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. రేపటి నుండి కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, ట్రేడింగ్ గురించి, ఎస్ఐపిస్ గురించి డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటుంది. సరే మరి, మళ్ళా కలుద్దాం.